దేని కూడా డబ్బులు ఇవ్వకుండా వదిలిపెట్టిపోయారు అధ్యక్ష. మేము ఎక్కడికి పోతలేము, మేము కట్టే కార్యక్రమం చేస్తాం. ఒక విధానం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను దయచేసి ప్రభాకర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను, సలహా సూచనలు ఇవ్వండి. ఈరోజు ఇప్పటికీ 7 నెలలు కావస్తూ ఉంది. ఒకటి తర్వాత ఒకటి బిల్లులు అన్నిటిని కూడా మీరు చేసిన పుణ్యానికి సంబంధించి, నేను పాపం అంటలేను కదా, ఎందుకు పుణ్యానికి సంబంధించి తప్పకుండా మేము ఒకటి తర్వాత ఒకటి అందరికీ కూడా ధైర్యం చెప్పే విధంగా వారి బిల్లులు అన్నిటిని కూడా మరి పూర్తి స్థాయిలో ఈరోజు మేము పూర్తి స్థాయిలో వారికి ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఆందోళన పడొద్దు. మరి సక్రమంగా ఉన్నాయి, సరైన విధానంలో చేసినాయి, అన్ని క్రమం చేస్తాం. ఈరోజు మరొకసారి కూడా గ్రామీణ వ్యవస్థ కానీ పట్టణ వ్యవస్థకు సంబంధించిన అంశాల విషయంలో వారి అభివృద్ధి, ఆ ప్రాంతంలో ఉంటున్న అందరి ప్రజలకు సంబంధించిన వారు చెప్పారు. మేనిఫెస్టోలో ఇది పెట్టారు, అది పెట్టారు. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశంపై ఒకటి తర్వాత ఒకటి చేస్తున్నాం. ఇవాళ చూసిండ్రు రైతు రుణమాఫీ 2వ దఫా కార్యక్రమం ఈరోజు మరి మా వ్యవసాయ శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కూడా మిమ్మల్ని అందరినీ కూడా పిలవటం జరిగింది. మా మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని ఒకటి తర్వాత ఒకటి అమలు చేసే ప్రయత్నంలో ఉన్నాం. తప్పకుండా ఇవి కూడా అమలు చేస్తాం. మీరు చెప్పిన సలహా సూచనలు కూడా మేము పాజిటివ్గా తీసుకొని ముందుకెళ్లే కార్యక్రమం చేస్తామని ప్రభాకర్ రెడ్డి గారు తెలియజేస్తా ఉన్నాం. ప్రభాకర్ రెడ్డి గారు. అధ్యక్ష, నేను కన్సర్న్ మినిస్టర్ను పదే పెన్షన్లు ఇవ్వలేదని పదే చెప్తున్నారు. నేను తెలియజేస్తాను, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ప్రతి నెల కొద్దిగా మంత్ ఎండింగ్ వరకైనా మేము ఇచ్చుకుంటూ వచ్చినాం. మీరు ఇవ్వకపోవడం మూలంగా 2020లో జూలై నెలలో ఇవ్వాల్సింది ఆగస్టులో ఇచ్చారు. ఆ నెల కంటిన్యూ అవుతూ వస్తుంది. అదే అంటే ఇలా ఎంత అబద్ధాలను కూడా అసత్యాలను కూడా ఎంత అద్భుతంగా ఆవిష్కరిస్తారంటే వాళ్ళని చూసి నేర్చుకోవాలి సార్. మాకు ఉన్నట్టు కూడా చెప్పొస్తలేదు వాస్తవానికి. నేను రికార్డ్స్ పెడతా అదే అధికారులు కదా, మేమేం కొత్తగా తెచ్చిన అధికారులు కాదు కదా, ఎందుకు అదే మేము ఇవ్వడం లేదని ఎందుకు అంటున్నారు? మేము ఎక్కడన్నా ఇవ్వకుండా ఏ నెలన్నా తప్పించినామా? మేము వచ్చిన కాంచి ప్రతి నెల కొద్ది వెనుక ముందైనా ఇస్తున్నాము. కానీ నెలను మొత్తం మిస్ చేసి మీ లెక్క ఒక నెల 2 నెలలు ఎగ్గొట్టలేదు. మీరు ఎగ్గొట్టిరని చెప్పడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మేము ఎగ్గొట్టినామని చెప్పడానికి మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? అదే కాకుండా గ్రామ పంచాయతీలకు కూడా డబ్బులు 378,88,00,000 రిలీజ్ చేసినాం సార్. మల్టీపర్పస్ వర్కర్స్ కావచ్చు, లేదా శానిటేషన్ కోసం కావచ్చు. ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. మీరు పోయేటప్పుడే దాదాపుగా 1,500 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిరు. సర్పంచుల బిల్లులు పెండింగ్ ఉంచిరు, ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు వాస్తవానికి గ్రామాలలో ఎన్నికలు జరగలేదు కాబట్టి, సర్పంచెస్ లేరు కాబట్టి, ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు ఉండే అటువంటి అడావుడి ఈరోజు కనబడడం లేదు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఈ సభ ద్వారా అప్పీల్ చేస్తూ ఉన్నాం. మరి ఆగస్టు 5 నుంచి దాదాపుగా 13వ తారీఖు వరకు మేము ఒక ప్రోగ్రాం కూడా తీసుకుంటున్నాం. మరి స్వచ్ఛదనం పచ్చదనం, దయచేసి అందరం పాల్గొని మన ఊర్లను మంచి స్వచ్ఛదనంతో పచ్చదనంతో నిలబెట్టడానికి ముందుకు రండి. తప్పకుండా మా గవర్నమెంట్ పెండింగ్ ఉన్నాయని ఇస్తారని తెలియజేస్తా ఉన్నాం. అధ్యక్ష, మీరు అభయాస్తంలో ఏదైతే ప్రవేశపెట్టినరో మరి రాహుల్ గాంధీని తెచ్చి హైదరాబాదు నడిబొడ్డున నిలబెట్టి ఆయనతోటి కూడా మరి అబద్ధాలు ఆడిచ్చారు అధ్యక్ష. ఇది ఎంతవరకు సమంజసం అధ్యక్ష? ఏమున్నది అధ్యక్ష? సర్పంచులకు, మాజీ సర్పంచులకు, ఎంపీటీసీ సభ్యులకు, మరి జెడ్పీటీసీ సభ్యులకు గౌరవ పెన్షన్ అందిస్తామన్నారు అధ్యక్ష. సర్పంచులకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు మరి మీరు సాలరీ ఇస్తలేరు, మరి పెన్షన్ కూడా ఇస్తామన్నారు అధ్యక్ష. ఇది మీరు పెట్టిన మేనిఫెస్టోనే అధ్యక్ష. మరి ఎంతవరకు ఇస్తారా ఇయ్యరా? ఇస్తే సంతోషం మాకు కూడా, మరి అది ఇస్తారా ఇయ్యరా చెప్పాలి అధ్యక్ష. లాస్ట్ చివరికి వార్డు నెంబర్లకు గ్రామ పంచాయతీలో ఎన్నుకోబడ్డ వార్డు నెంబర్లకు కూడా పెన్షన్ ఇస్తామన్నారు. మరి ఆ పెన్షన్ ఇస్తారా? మరి ఈ వేదిక మహేశ్వర్ రెడ్డి గారు, మహేశ్వర్ రెడ్డి గారు, మహేశ్వర్ రెడ్డి, మరి ఏదైతే మీరు చెప్పినరో మేము దాని గురించే మాట్లాడుతున్నాం అధ్యక్ష. మరి గౌరవ వేతనం జడ్పీటీసీలకు, సర్పంచులకు, వార్డు నెంబర్లకు ఇస్తా అని చెప్పి మరి మీరు మేనిఫెస్టోలో పెట్టిండ్రు. మరి వికలాంగులకు
మేము 4,500 ఇస్తున్నాం అధ్యక్ష. దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటి వరకు 4,500 వికలాంగులకు పెన్షన్ ఎక్కడ కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే మరి మా అప్పటి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 4,500 రూపాయల పెన్షన్ ఇచ్చిండ్రు. ఇలా మీరు 6,000 ఇస్తా అన్నారు. మరి ఇవన్నీ కూడా వాగ్దానాలు మీరు చేసినాయి కదా అధ్యక్ష. మరి కనీసం మరి కానప్పుడు కాదని చెప్పుండ్రి. ఈరోజు మీరు రుణమాఫీ అన్నారు, సంతోషం. మరి మేమేమంటున్నాము, మరి రైతు బంధు ఆపి ఇలా రుణమాఫీ వేసిండ్రు, మరి రైతు బంధు కూడా వేయలే కదా అధ్యక్ష. మరి రైతు బంధు కూడా వేయమంటున్నాం. మేము కొత్తగా ఏం చెప్తలేము అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాలల్లో మరి ఈరోజు ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నాయి. మరి శానిటేషన్కి సంబంధించిన డబ్బులు లేక మరి నానా ఇబ్బందుల పాలవుతుండ్రు. మరి అది దాన్ని తొందరలోనే పరిగణలోకి తీసుకోండి. ఊర్లల్లో ఊర కుక్కలు ఎక్కువైపోయినాయి. మరి చిన్నపిల్లలను కూడా కరుస్తున్నాయి. మరి మొన్న మా హైదరాబాద్కు చెంది మా నియోజకవర్గానికి చెందిన 15 मिनट हो गए सर, 15 मिनट्स हो गए सर. ప్రభాకర్ రెడ్డి సార్. మరి మీరు గ్రామీణ ప్రాంతం మీద అందరు కూడా రూరల్ ఏరియాకి వెళ్ళి ఎమ్మెల్యేలు గెలిచి వచ్చిండ్రు. మరి 1,600 కోట్ల రూపాయలు ఏదైతే బడ్జెట్ తగ్గించిండ్రో మరి అది ఎంతవరకు సాధ్యమవుతుంది? మరి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా లేచి దాని మీద ఆబ్జెక్షన్ చేస్తలేడు అధ్యక్ష. ప్రతి సంవత్సరం మేము 10 సంవత్సరాల నుంచి ప్రతి బడ్జెట్లో కూడా ప్రతి ఫైనాన్షియల్ ఇయర్లో ఒక్కొక్క 1,000, 2,000, 3,000 కోట్లు మేము పెంచుకుంటూ వస్తే ఇవాళ బడ్జెట్ తగ్గించుకుంటూ వచ్చారు అధ్యక్ష. మరి ఏ గ్రామం పోయినా ఈరోజు ప్రజలు భయపడుతున్నారు అధ్యక్ష. ఇంత బాగా మనం గ్రామాలను అభివృద్ధి చేసుకున్నాం. అన్ని కూడా గ్రామ పంచాయతీలు కూడా ఇలా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆదర్శ గ్రామ పంచాయతీలు కూడా ఎన్నో అవార్డులు వచ్చినాయి అధ్యక్ష. ఈరోజు మరి ఢిల్లీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశంసల జల్లు కురిపించింది. ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి కోసం ఎన్నో అవార్డులు వచ్చినాయి, ఎన్నో రివార్డులు వచ్చినాయి. మరి నీతి ఆయోగ్లో కూడా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చేసిన పథకాలనే మరి ఇంటింటికి నల్లా ఇచ్చే కార్యక్రమం ఏదైతుందో దాన్ని హర్ ఘర్ జల్ అని ఇవాళ కేంద్రంలోనే మా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు చేసిన పథకాలనే ఇవాళ కాపీ కొట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలలో కూడా ప్రవేశపెట్టింది హర్ ఘర్ జల్ అని. ఇంటింటికి మంచినీరు కార్యక్రమం. ఇంత మంచి కార్యక్రమాన్ని కూడా మేము ఇస్తుంటే ఇవాళ మీరు మేనిఫెస్టోలోనేమో అన్ని గ్రామాలకు ఇప్పటి వరకు మంచినీరు సౌకర్యాలు బాగానే ఉన్నాయి అని ఒక దాంట్లో చెప్తారు. మరి బడ్జెట్లోనేమో కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పూరా అట్టర్లీ ఫ్లాప్ అయిందని మళ్ళీ చెప్తారు. అంటే రెండు రకాలు మీరే మాట్లాడతారు. కేంద్రంలోనేమో భగీరథకు మాకేమో అవార్డులు వస్తాయి. ఇవన్నీ కూడా మరి దేనికోసం చేస్తున్నారు? మీరు పబ్లిసిటీ కోసమా, లేకుంటే గత ప్రభుత్వంలో చేసిన వారిని మరి తప్పు పట్టియడం కోసమా? ఇవన్నీ కూడా మీరు ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు మీరు ఎలక్షన్ కోసం ఏదైతే మేనిఫెస్టో పెట్టినరో, ఏదైతే అసెంబ్లీలో రోజు మాట్లాడుతున్నారో ఇదన్నీ కూడా ప్రభుత్వం గమనిస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా గ్రామీణ ప్రాంతాలలో సర్పంచులు లేరు, ఎంపీటీసీలు లేరు, వాళ్ళ కాల పరిమితి ముగించింది కాబట్టి మళ్ళీ ఎలక్షన్లు వచ్చే లోపల మరి పాత బకాయిలు చెల్లించి అన్ని గ్రామ పంచాయతీలకు కూడా పాత బకాయిలు చెల్లించి మరి ఆ సర్పంచులు ఖర్చు పెట్టుకున్న జేబుల నుంచి అప్పులు తెచ్చి ఖర్చు పెట్టుకున్న అధ్యక్ష సర్పంచులు మరి 8 మాసాలు అవుతుంది. 8 మాసాలు అవుతుంది కాబట్టి మరి వాళ్ళు ఇబ్బందులలో ఉన్నారు. ఖచ్చితంగా అన్ని గ్రామ పంచాయతీలకు మీరు ఇస్తాన్న ఏదైతే ఇప్పటి వరకు కాంపౌండ్ వాల్స్ కానీ, సీసీ రోడ్లు కానీ, అంగన్వాడీ స్కూల్స్ కానీ ఇతరాత్ర మీద బిల్స్ ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఆ బిల్స్ను అన్నింటినీ కూడా తక్షణము మరి రిలీజ్ చేయాలని చెప్పి నేను కోరుతున్నా. మరి సఫాయి కర్మచారులకు కూడా సరి అయిన వేతనాలు సరిగా అందట్లేదని చెప్పి వాళ్ళు కూడా అంటున్నారు. కరోనా టైంలో కూడా మేము సఫాయి కర్మచారులను సన్మానం చేసుకున్నాం. సఫాయి మహేశ్వర్ రెడ్డి గారు.